అప్డేట్స్ చూద్దాం. అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చరేపుతోంది. కేటీఆర్ అమెరికాలో ఉండడంతో పార్టీకి అన్ని తానైన హరీష్ రావు ముందుండి నడిపిస్తున్నారు. అయితే అంతా జరుగుతున్నా ఇటు కేసీఆర్ ఇటు కవిత స్పందించడం లేదు. ఇంతకీ కవిత ఎక్కడున్నారు? ఎందుకు సైలెన్స్ వీడటం లేదు? కవిత చెప్పిన 10 రోజులు ముగిశాయి. అయినా ఇంతవరకు ఏ రాజకీయ అంశంపై స్పందించలేదు. అమెరికాలో ఉన్న కేటీఆర్ అక్కడి నుంచి సర్కార్పై ట్వీట్స్ ద్వారా దాడి చేస్తూనే ఉన్నారు. కానీ సర్కార్పై సమరమేనని ప్రకటనలు చేసిన కవిత కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించకపోవడానికి కారణమేంటి? కేసీఆర్ సూచనతోనే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, గుడ్ మార్నింగ్. కవిత, కల్వకుంట్ల కవిత దాదాపు 165 రోజుల పాటు తిహార్ జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన విషయం తెలిసిందే. ఆమె వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 రోజులు దాటింది. రావడంతో ఫామ్ హౌస్ కు ఆ రోజు తన ఇంట్లో ఉండి నెక్స్ట్ డే ఉదయమే తల్లితో కలిసి ఫామ్ హౌస్ వెళ్ళింది. ఫామ్ హౌస్ లో నేను ఒక వారం 10 రోజుల పాటు అక్కడే ఉంటాను, బట్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యం సహకరించట్లేదని చిట్ చాట్ లో మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. కానీ వాస్తవానికి ఆమె తిహార్ జైలు బయటకు వచ్చిన తర్వాత చాలా ఆవేశంగా మాట్లాడింది. నేను జగమొండిని, నేను వడ్డీతో సహా చెల్లిస్తాను, ఎవరైతే నన్ను కావాలని ఇరికించారో అంటే కేసీఆర్ ని టార్గెట్ చేసి నన్ను ఈ రకంగా జైలు పాలు చేశారో వాళ్ళు అంత చూస్తానన్నట్టుగా ఆమె ఇండైరెక్ట్ గా చాలా గట్టిగానే ఆవేశంతో మాట్లాడింది. పిడికిలు బిగించి సవాల్ చేస్తూ తర్వాత వచ్చింది. తర్వాత కూడా ఆ రోజు రాత్రి బీఆర్ఎస్ కార్యాలయం ఢిల్లీలో కూడా స్వీట్ వచ్చి దాని తర్వాత అక్కడ కూడా మాట్లాడింది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె వచ్చిన తర్వాత కూడా తన ఇంటి దగ్గర కూడా మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి 10 రోజుల పాటు చాలా సైలెంట్ ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కవితను ముందు నుంచి రాజకీయం చేయాలనుకుని, ఎందుకంటే గతంలో కవిత వేరు, ఇప్పుడు కవిత వేరు. ఎందుకంటే జైలు జీవితం తర్వాత ఆమె కొంత స్ట్రాంగ్ పర్సన్ గా మారింది అన్నది పార్టీలో వినపడుతున్నట్టు మాట. అందుకనే తండ్రి కేసీఆర్ ఖచ్చితంగా కవితకు కొత్త రోలు పోషించేలాగా ఆమె కీలక పదవి ఇవ్వడం కానీ, లేదంటే ఆమె జనాల్లోకి వెళ్లేలాగా ఏదైనా ప్లాన్ చేస్తారని కూడా పార్టీ నుంచి సమాచారం అందింది. అయితే ఏదైనప్పుడు కూడా ఆమె 10 రోజులు ఇప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉంది. ఫామ్ హౌస్ నుంచి ఇంతవరకు ఇలాంటి ఆమె ట్వీట్ కానీ లేదంటే నోట్ కానీ ఇంతవరకు రాలేదు. వాస్తవానికి హైదరాబాద్ లో మనం చూస్తున్నాం పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ కానీ అరకపూడి గాంధీ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య టగఫర్ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 రోజుల నుంచి వీరిద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళు చీర గాజులు తీసే అనే ఇష్యూలో అరకపూడి గాంధీ పార్టీ మారిన తర్వాత ఆయన సవాల్ చేయడం, ఇద్దరు పెద్ద ఎత్తున కొట్లాట దాకా వెళ్ళింది. ఇది 3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. దీనికి హరీష్ రావు మొత్తం కూడా ఇనిషియేటివ్ తీసుకొని పాడి కౌశిక్ రెడ్డి కనుక నిలబడి గట్టిగానే ఫైట్ చేశాడు. కేటీఆర్ ప్రజెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన 2 రోజులుగా కూడా అక్కడి నుంచే యుఎస్ నుంచే ట్వీట్ చేయడం కానీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పార్టీ తరఫున గట్టిగానే గాంధీకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ వచ్చాడు. ప్రజెంట్ ఆయన హైదరాబాద్ కు వచ్చారు కేటీఆర్. తర్వాత ఆయన కాసేపట్లో తెలంగాణ కూడా వస్తారనే సమాచారం అందుతుంది. ఏదైనప్పుడు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇంతకాలం ఉన్నటువంటి కవిత ఉద్యమ కార్యాచరణ ఎప్పుడు ప్రకటించబోతోంది ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 10 రోజుల తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తుంది, మాట్లాడుతుంది మరొకసారి ఆమె ఉద్యమ కార్యాచరణ. ఎందుకంటే జాగృతిని కూడా నెలకొల్పింది. చాలా ఏళ్ల పాటు తెలంగాణ రాకముందు నుంచి మహిళలందరినీ కూడా కలుపుకుంది. బతుకమ్మకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం కానీ, ఆడవాళ్ళకు జరిగేటువంటి అన్యాయం కావచ్చు, హక్కులు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆమె చాలా సార్లు గొంతెత్తింది. బట్ ఇప్పుడు అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవడంలో ఇంకా కార్యాచరణ తీసుకోవట్లేదని కూడా చర్చ జరుగుతుంది. మేబీ ఈ కొద్ది రోజుల్లోనే ఆమె అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గానే ఉంటారు. అదేవిధంగా ఖచ్చితంగా ఆమె ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందుకు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఎలాంటి పాత్రను ఆమెకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే హరీష్ రావు సెంట్రిక్ గా కొంత నడుస్తుంటుంది, కేటీఆర్ సెంట్రిక్ గా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి వాతావరణం. అంటే బయటికి అందరూ ఒకే రక కేసీఆర్ అడుగుజాడల్లోనే పార్టీ నడుస్తున్నప్పటికి కూడా ఆ ఇద్దరు కూడా ఎవరి ఉద్యమ కార్యాచరణ వాళ్ళు లీడ్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కవిత కూడా అలాంటి పాత్ర పోషించబోతుందా, అది ఎప్పుడు పోషించబోతుంది? వాస్తవానికి కొంతమంది మనకు చెప్పిన దాని ప్రకారం పార్టీలో ఆమె ఏదో పాదయాత్ర చేస్తుంది,
లేదంటే ఖచ్చితంగా జిల్లాల పర్యటన తిరిగి ఖచ్చితంగా కూడా జాగృతిని ముందుకు తీసుకెళ్లబోతోంది అనేది ఒక టాక్ అయితే నడుస్తోంది. చూడాలి. అనుకున్న ఈ 10 రోజులు దాటిపోయింది కాబట్టి బట్ మొన్న రీసెంట్ గా కూడా ఒక యాగం కూడా చేసింది తన ఇంటి దగ్గర. యాగం కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ లో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా దంపతులు యాగం చేశారు. యాగం తర్వాత అంత మంచి జరగాలి, కవిత బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్ గా మంచి జరగాలి. పార్టీ కూడా కొంత గడ్డుకాలు ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో 0 స్థానాలు ఏం రాలేదు, అసెంబ్లీ ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగున్నట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాగం నిర్వహించారు. దాని తర్వాత నెక్స్ట్ డేనే కవిత కూడా యాగం నిర్వహించినట్టు తెలిసింది. దాని తర్వాత తన కొడుకుని అమెరికాను కూడా పంపింది. అది కొంత ఒక 2 రోజులు బిజీగా ఉన్నట్టు తెలిసింది. కానీ ఈ 10 రోజుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నటువంటి కవిత ఇంకా ప్రకటించకపోవడం పట్ల కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. చూడాలి ఆమె ఇవాళ రేపట్ల దీని మీద ఏమైనా ప్రకటన చేస్తుందా, ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది ఒక సస్పెన్స్ గా మారింది. అంటే కేసీఆర్ సూచనతోనే కవిత సైలెన్స్ వహిస్తున్నారు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, నిజమేనంటారా? చూడాలి, ఎందుకంటే అది కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితను ముందు పెట్టి రాజకీయం చేయడం అంటే అది పార్టీకి మైనస్ అవుతుందా అనేది ఆయన ప్రతి అడుగు కూడా కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒక అడుగు ముందుకేసే ముందు 10 అడుగులు వెనక్కేస్తారనేది కేసీఆర్ కు ఒక నాడు ఉంటుంది. అందుకనే చాలా సార్లు సైలెంట్ గా ఉంటాడు. సైలెన్స్ వెనక చాలా మర్మం ఉంది అని కూడా చాలా మంది మేధావులు చెప్తుంటారు. అందుకనే ఆయన ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకునే ముందు చాలా కాలం ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు. అట్లనే ఈ విషయంలో కవిత విషయంలో కూడా జైలు జీవితం గడిపొచ్చింది కాబట్టి, అందులో కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకు వేయించింది కాబట్టి ఈ ఇంపాక్ట్ పార్టీ మీద ఏమన్నా ఉంటే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇప్పటికే కవితను ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా కావచ్చు, లేదంటే బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది, దీని మీద ఏం సమాధానం చెప్తారా చాలా సార్లు అన్నది. కానీ మద్యం కేసు కాబట్టి దీని మీద చాలా సార్లు కంట్రోల్ గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీలో. బట్ దాని తర్వాత మొదట్లో ఏం పాత్ర లేదని చెప్పారు. ఇప్పటికి కూడా ఆమె ఎక్కడ కూడా దోషాన్ని ముద్ర లేదు, కేవలం ఒక ముద్దాయిగానే ఆమెను అనుమానితురాలు గాని మాత్రమే జైల్లో ఉంచారు. దాని తర్వాత 160 రోజుల తర్వాత బయటకు బెయిల్ మీద వచ్చింది కాబట్టి ఇట్లాంటి అంశంలో ఆమెకు ఎక్కడ నష్టం జరగకుండా కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచన కేసీఆర్ భావిస్తున్నట్టుంది. అందుకనే ఆచితూచి కవితకు ఎలాంటి పాత్ర చెప్పాలి, ఆమెను ఎప్పుడు బయటికి రంగంలోకి దింపాలి, పార్టీలో ఎలాంటి పాత్ర పోషించేలాగా ఆమెకు వ్యూహరచన చేయాలి, అట్లాంటి అంశంలో కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే కాస్త టైం తీసుకున్నా కూడా ఖచ్చితంగా కవితకు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, ప్రజాప్రతినిధులు గతంలో ఎంపీగా ఓడిపోయింది, దాని తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్ లో. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు ఏదో ఒక పాత్ర ఇచ్చి ఖచ్చితంగా ప్రజా జీవితంలో ముందుకు వెళ్లే విధంగా లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.